8 మార్చి 2014 సుమారు రాత్రి 12:42 మలేషియన్ ఎయిర్వేస్ కు సంబంధించిన ఫ్లైట్ MH370 అనే విమానం కులాలంపూర్ నుంచి టేక్ ఆఫ్ అయితే అయ్యింది. కానీ దాని డెస్టినేషన్ అయిన బీజింగ్ కి ఇప్పటికీ చేరుకోలేకపోయింది. ఆ రోజు ఈ ఫ్లైట్ లో మొత్తం 200 మంది ప్రయాణిస్తున్నారు. ఈ రోజు వరకు ఎవరికి తెలీదు ఈ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళిందో అని. కానీ ఫైనల్ గా 8 సంవత్సరాల తర్వాత ఈ విమానం ఎక్కడుందో పిన్ పాయింట్ లొకేషన్ అయితే కనిపెట్టారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇప్పటికీ అందులో ఉండే వాళ్ళు బ్రతికే ఉన్నారా? అసలు ఎందుకని ఈ విమానాన్ని కనిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది? దాని గురించి తెలుసుకుంటే తప్పకుండా మీరు కూడా షాక్ అయిపోతారు. సో ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న మోటివేషన్ అందివ్వండి. అసలు కరెక్ట్గా ఈ సంఘటన జరిగింది 8 మార్చి 2014 కన్నా 8 సంవత్సరాల ముందు. మలేషియన్ ఎయిర్వేస్ కు సంబంధించిన ఫ్లైట్ MH370 అనే విమానం మలేషియన్ క్యాపిటల్ సిటీ అయిన కులాలంపూర్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి చైనా క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్ లో ల్యాండ్ అవ్వాల్సింది. అప్పుడు ఈ ఫ్లైట్ లో మొత్తం 2 పైలట్స్ 10 క్రూ మెంబర్స్ తో పాటు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో చైనా వాళ్ళు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ 2 పైలట్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఎంతలా అంటే అందులో 53 సంవత్సరాల వయసున్న ఓల్డ్ కెప్టెన్ జహరీ షాకి దాదాపు 33 సంవత్సరాల పాటు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మరియు 27 సంవత్సరాల వయసున్న కో పైలట్ ఫరూక్ అబ్దుల్ కి దాదాపు 7 సంవత్సరాల పాటు ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అయితే ఆ రోజు వీళ్ళు ప్రయాణించే విమానం పేరు బోయింగ్ 777. ఇది దాదాపు 11 సంవత్సరాల పాటు మలేషియన్ ఎయిర్వేస్ కి సర్వీస్ అందించింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు ఆ విమానంలో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా రాలేదు. అయితే ఈ విమానం మలేషియా నుంచి చైనాకు చాలా సార్లు ట్రావెల్ చేసింది. ఈ జర్నీ మొత్తం 5 గంటల 37 నిమిషాలు ఉంటుంది. టేక్ ఆఫ్ కి కొన్ని నిమిషాల ముందు ఈ విమానాన్ని ఫుల్ గా చెక్ చేసి నింపాల్సిన దానికంటే 2 గంటలు ఎక్కువసేపు ఫ్లైట్ ట్రావెల్ చేసేలా ఫ్యూయల్ ఫిల్ చేశారు. ఎందుకంటే పొరపాటున కూడా వాతావరణంలో మార్పులు ఏర్పడితే దగ్గరలో ఉన్న విమానాశ్రయంలో ల్యాండ్ చేయొచ్చనే ఉద్దేశంతో నార్మల్ గా అన్ని విమానాలకు ఈ ప్రాసెస్ కంపల్సరీగా చేస్తూనే ఉంటారు. ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది. మలేషియన్ ఎయిర్వేస్ కి టేక్ ఆఫ్ అవ్వడానికి పర్మిషన్ దొరికింది. వెంటనే పైలట్స్ గ్రౌండ్ టీమ్ తో ఇలా సంప్రదించారు. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 12:42 అవుతుంది. ఫ్లైట్ MH370 కులాలంపూర్ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఫస్ట్ పైలట్ జహరీ షా ఈ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా కులాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వడంతోనే చైనా సీ వైపు ఎంటర్ అయ్యి దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణించి రాత్రి 1:09 ఫ్లైట్ MH370 దాని కరెంట్ GPS లొకేషన్ ని కులాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి అప్డేట్ చేసింది. ఇప్పటి వరకు అంతా నార్మల్ గానే ఉంది. వెదర్ కూడా క్లియర్ గానే ఉంది. అలా ప్రయాణిస్తుండగా రాత్రి 1:19 ఫ్లైట్ MH370 మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ రాడర్ నుంచి విడిపోయి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రాడర్ లోకి ఎంటర్ అయింది. దాని తర్వాత ఫ్లైట్ లో ఉన్న ఫస్ట్ పైలట్ జహరీ షా వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో ఇలా కమ్యూనికేట్ చేశాడు. Malaysian 370 contact Ho Chi Minh 120.99. అదే ఈ విమానం నుంచి వచ్చిన లాస్ట్ మెసేజ్ అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అప్పటికే ఈ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యి 37 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఈ విమానం దాని గమ్యస్థానం చేరుకునేంత వరకు అది వెళ్లే దారిలో ఉన్న విమానాశ్రయాలతో కాంటాక్ట్ లో ఉంటుంది. అయితే అప్పటి వరకు నార్మల్ గానే ఉంది. ఇప్పుడు సమయం వచ్చేసి 1:29 ఫ్లైట్ MH370 ఉన్నట్టుండి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రాడర్ నుంచి మాయమైపోయింది. దాన్ని నోటీస్ చేసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏదో తప్పు జరుగుతుందని గమనించి వెంటనే విమానంలో ఉన్న పైలట్ ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తాడు. కానీ అనుకోకుండా వాళ్ళ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాదు. వెంటనే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కులాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు నార్మల్ గా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే 1 గంట లోపే రెస్క్యూ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ కులాలంపూర్ కంట్రోల్ టవర్ వాళ్ళు మొత్తం 4 గంటలైన తర్వాత రెస్క్యూ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశారు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఉదయం 6:15 ఈ విమానం బీజింగ్ లో ల్యాండ్ అవ్వాల్సింది. కానీ ఎంతసేపు ఎదురు చూసినా సరే ఈ విమానం ల్యాండ్ అవ్వలేకపోయింది. కరెక్ట్ గా 6:32 ఈ విమానం నుంచి ఎక్కడైతే లాస్ట్ మెసేజ్ వచ్చిందో ఆ ప్లేస్ నుంచి ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అందులో 34 నేవీ షిప్స్ 28 యుద్ధ విమానాలు కలిసి ఈ విమానాన్ని గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ మరియు సౌత్ చైనా సీలో గాలించడం మొదలుపెట్టారు. కానీ అనుకోకుండా ఆ ఏరియాలో కూడా ఈ విమానానికి సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు. అప్పటికే ఈ ఇన్సిడెంట్ గురించి మొత్తం ప్రపంచానికి తెలిసింది. టీవీ, న్యూస్, వెబ్సైట్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే ఈ ఫ్లైట్ MH370 న్యూస్ గురించే చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకని ఈ విమానం ఉన్నట్టుండి రాడర్ నుంచి మిస్ అయింది. అది ఒకవేళ చైనా సీలోనైనా లేదా థాయిలాండ్ సీలోనైనా క్రాష్ అయితే మనకు పక్కాగా క్లూ దొరికేది. ఈ
ఇప్పటికే ఈ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి 4 రోజులు గడుస్తుంది, కానీ ఇంకా ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు. అందరూ నిస్సహాయంతో ఉన్నప్పుడు ఎట్టకేలకు 5వ రోజు ఒక న్యూస్ తెలిసింది. అది విని మొత్తం రెస్క్యూ ఆపరేషన్ టీమే షాక్ అయింది. అసలు ఏం జరిగిందంటే 8 మార్చ్ అర్ధరాత్రి 1:20 ఫ్లైట్ MH370 వియత్నాం రాడార్ నుంచి మిస్ అయిన విషయం తెలుసు. కానీ అనుకోకుండా మలేషియన్ మిలిటరీ రాడార్ ఈ విమానాన్ని 1 గంట పాటు ట్రేస్ చేసింది. అండ్ అది ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందంటే కరెక్ట్ రీజన్స్ ఎవరికి తెలియదు, కానీ ఈ విమానం ఉన్నట్టుండి సడన్ గా యూటర్న్ తీసుకొని మలేషియా వైపు తిరిగి రావడం మొదలుపెట్టింది. కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత మలేషియా సిటీని కూడా దాటి రాత్రి 2:22 ఇండియన్ ఓషన్ వైపు ట్రావెల్ చేసింది. ఇక్కడి వరకే మలేషియన్ మిలిటరీ రాడార్ ఈ విమానాన్ని ట్రేస్ చేసింది. కానీ ఇక్కడ అన్ని విమానాలలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇవి వాతావరణంలో మార్పులు ఏర్పడినప్పుడు లేదా ప్లేన్ లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు అవి శాటిలైట్ తో కూడా కమ్యూనికేట్ చేస్తూ వాటి గమ్యస్థానానికి చేరుకోగలవు. అయితే ఆ రోజు ఈ విమానంతో కాంటాక్ట్ లో ఉన్న శాటిలైట్ పేరు ఇన్మార్ శాటిలైట్. ఇది ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విమానం ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత 5 గంటల పాటు ప్రయాణం చేసింది. అలా కొద్దిసేపటి తర్వాత ఈ విమానం శాటిలైట్ కి ఉన్న రేంజ్ దాటిపోవడంతో ఉదయం 8:19 వీటి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు రీసెర్చర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆస్ట్రేలియా నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఓషన్ లో ఉన్న ఈ కరువులో క్రాష్ అయి ఉండొచ్చని కొన్ని క్లిష్టతరమైన లెక్కలు వేసి అంచనా వేశారు. ఎందుకంటే అప్పటికే ఈ ప్లేన్ లో ఫ్యూయల్ అయిపోయింది. సో ఇండియన్ ఓషన్ లో ఈ కరువులో క్రాష్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వెంటనే ఈ ఏరియాలో డీప్ సీ సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. కానీ ఆ ఏరియాలో కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆపరేషన్ ని కంప్లీట్ గా ఆపేశారు. ఎందుకంటే అప్పటికే $160 మిలియన్ ఖర్చు అయింది. కానీ అయినా సరే ఈ ప్లేన్ గురించి ఎలాంటి న్యూస్ తెలియలేదు. కానీ 2015లో ప్లేన్ మిస్ అయిన కొన్ని నెలలకు ఈ విమానానికి సంబంధించిన రైట్ ఫ్లాపరాన్ సముద్రంలో తేలుతూ కనబడింది. ఈ ఫ్లాపరాన్ అనేది ల్యాండింగ్ టైంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్లాపరాన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్లకు అనుకోకుండా మరికొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్లేన్ వాటర్ లో క్రాష్ అయ్యేప్పుడు వాటర్ ఫోర్స్ వల్ల మీకు ఈ స్క్రీన్ పై కనిపించే విధంగా ఈ ఫ్లాపరాన్ ఇలా విరిగిపోయి ఉంటుందని అంచనా వేశారు. కానీ అందులో ఉన్న ప్యాసింజర్స్ గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. అసలు కరెక్ట్ గా ఈ విమానానికి ఏం జరిగిందని తెలియాలంటే ఆ ప్లేన్ లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే. అందులో ప్లేన్ క్రాష్ అయ్యేప్పుడు ఏం జరిగిందో మొత్తం రికార్డ్ అవుతుంది. అయితే అందరూ ఈ విమానం గురించి మర్చిపోయే టైంకి ఫిబ్రవరి 2022లో మరొకసారి ఈ విమానం గురించి న్యూస్ మొదలైంది. అదేంటంటే బ్రిటిష్ కి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ రిచర్డ్ ప్లేన్ యొక్క కరెక్ట్ లొకేషన్ ని పిన్ పాయింట్ గా కనిపెట్టాడు. అది కూడా ఇండియన్ ఓషన్ కర్వ్లో 4000 మీటర్ల కింద ఉంది. అది ఎంత లోతుంటుందంటే దాదాపు టైటానిక్ కూడా అదే లోతులో ఉంటుంది. ఇప్పుడు మలేషియన్ గవర్నమెంట్ దీన్ని బయటకు తీస్తుందో లేదో అన్న విషయాన్ని కాలమే సమాధానం చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.